అరగంట సార్ అంటే దానికి కూడా ఓహో ఇది ఇలాగే తీసేస్తావా ఏంటి? ఓ లాగేస్తుంది రమేష్. అవును లాగినా ఏమవుతుంది, ఎందుకంటే మళ్ళీ డేటా వచ్చేది, డేటా వేస్ట్ అయిపోతుంది 2 GB. ఇది మన వీడియో తీసుకుంటాం కదా, స్టోరేజ్ చేసి డిలీట్ చేస్తే సరిపోతుంది కదా. ఆన్ చేసి వదిలేసాను. ఎక్కడ రికార్డ్ అవుతుందా? అది 37 వస్తుంది కదా. ఎక్కడ ఉందా? నేను పైన తగ్గినట్టు అనిపిస్తుంది. కాదు ఇది రావడం లేదేంటి వాయిస్? అది వేరు ఇది వేరు. ఫోన్ మ్యాచ్ అందుకే అది ఊడిపోయింది. సతీష్ గారు అది కొంచెం పెట్టేయండి, అదే తప్పు. అంటే ఇక్కడ పెడతా ఉంది, పెడతాను పెట్టు. ఆ ఏర్లు చూడండి, ఆ రాళ్ళు అలా ఉన్నాయంటే ఏర్లే కాదు. దాటేసాం, ఇదే సార్ వాటర్ ఫాల్స్ దాటేసాం. పెట్టాను. సౌండ్ వచ్చింది. ఇది సార్ అవలేదు చూడండి, చూడండి ఇప్పుడు అయిందా? పిన్ ఏమైనా సెటప్ ఉండదు మీకు. మీరు అక్కడ పిన్ నొక్కండి. ఇప్పుడు అయిందా? ఇక్కడ కాదు మీ దగ్గర. ఇంకో ఫోన్ పెట్టండి తెలుస్తుంది. ఇదిగో వాటర్ ఫాల్స్. ఓనర్ సైన్యం అదేనండి, చిన్నపిల్లలు ఈ సీటింగ్ కదా. అవుతుందా? లేదు ఇంకో ఫోన్ పెట్టండి, అవుతుందో లేదో బయట తెలుసు. చూడు ఎప్పుడండి? ఇప్పుడు అవుతుందండి. ఇప్పుడు అవుతుంది. ఓకే అంటే టర్నింగ్ లో పడిపోతుంది. ఏం పడతా అలా కుదిలేండి. బాగులేదు అది దీపేమో మన దగ్గరతోనే అయిపోయింది. పాయింట్ అక్కడ దీపే మెయిన్ పాయింట్. అది మరి అక్కడ ఎందుకు ఇది వేస్ట్? హైయెస్ట్ పాయింట్ ఉన్నాయి అలాగా. ఒక వద్దు దొరికిన పాయింట్ పట్టి దొరికి మంచి రీల్ చేద్దాం సార్. నా దగ్గర ఉంది. డాన్స్ రీల్ నా దగ్గర ఉంది, యూట్యూబ్ రీల్ ఉంది. ఉందా సార్? 3 minutes అప్లోడింగ్ ఆప్షన్ ఉంది నాకు. వీడియో తీయాలి కదా సార్. చూడు పెట్ట కాదే ఆ రెడ్డది ఇది చూసి ఏదో పెట్టాను కూడా నేను. అది వాగింది. చిన్నపిల్ల అయితే బాగుంటుంది, కోతి పిల్ల. ఇప్పుడు దాన్ని ఒకటి పట్టుకున్నాం అంటే అన్ని తౌలుడిస్తే మనం లేదు గుడి చేసిపోతుంది, మంచి పడిపోతుంది. వర్షం కాదు మంచి పడుతుందేమో. ఎలాగుంది ఇది? కాల్ దగ్గర వేడి తగులుతుందా? భలే ఉంది. కాల్ దగ్గర వేడి తగులుతుందా? సూపర్. స్క్రీన్ పెట్టి దాని మీద నువ్వు పక్కన ఫోటో పెట్టు. అదే కదా మన అప్పారావు అడిగాడు దమ్ము. ఫనీ కాట్ రోడ్లు అంటే పాడేరు నీ దగ్గరనేనా? అవును. అవును.
పొగ మంచు వల్ల కనపడలేదు. ఇదే అవును. కనపడలేదు మొత్తం. ఓకే. ఆ, ఆ వ్యూ పాయింట్. ఆ, ఈ మంచుగా వ్యూ పాయింట్ ఎక్కడ ఉందో కనపడలేదు. ఆ. ఇప్పుడు అక్కడ నుంచి చూసాం మనం పైన. అలాగే ఇంకా డైమండ్ అంటే ఓకే, ఓకే. డైమండ్ లాగా షేప్ అంతే. సరే చూస్తాను. ఓకే. డైమండ్. శివ ఏ సిమ్? ఆ? ఎయిర్టెల్ ఉండదు. హలో? హలో అరకులో ఉంటుంది. సిగ్నల్ ఉండదు. ఎయిర్టెల్ ఎయిర్టెల్ ఉండదు. శివ మళ్ళీ చేస్తాను. హలో ఉంటుంది కానీ కట్ అయిపోతాం. అరకెళ్తే అన్ని చీకులేనండి. చీకులు, బొంగు చికెన్. తిన్నాం కదా, వెళ్ళేటప్పుడు మీరు లేరు కదా, అది మీరు రాలేదు కదా. అది కూడా బాగా ఉడికితేనే బాగుంటుంది. మళ్ళీ అది చేపరాయి దగ్గర ముందులో చికెన్ తీసుకుని ఎంత తీసుకోండి? అర కేజీ. అరకేజీ కాదు, కేజీ 600. ఇది న్యాచురల్గా ఉంది కదా, మీకు చెప్పలేదు నేను స్టడీ, నేనే తీసుకున్నాను. వెనకాతల లైటింగ్ వాటర్ ఫాల్స్ అండి. పెట్టాను. చెప్పండి. అదే నాకు ఇది లేదు కదా. ఇదే సార్ వాటర్ ఫాల్. పైకి ఎక్కేసాను ఒకసారి నేను. ఇక్కడ పైకి ఇచ్చారా? ఓ ఫోటో దిగుతుంది సార్ నాకు. ఇది ఒకటి బాగుందా? ఇదే పెట్టేయండి. పట్టుకెళ్ళి సార్. పట్టుకెళ్ళి బాగుంది. ఇక్కడియే మరి కారోడు తీసాను కరెక్ట్ లైట్ వేసాడు. చాలా బాగుంది. పెట్టి అలాంటి ఎంఎంఎస్లో నా నెంబర్ పెట్టే వాట్సాప్. నా దగ్గర ఉన్నవన్నీ పెట్టేస్తాను. బాలసుబ్రహ్మణ్యం కదా ఇష్టం వచ్చినట్టు పాడాడు. నోరు ఎలా తిరిగితే అలా పాడదు ఇంకా. కానీ అదే ఫేమస్. ఎవరు ట్రై చేయలేదు కానీ ఇలా మామూలు వెళ్ళిపోతుంది. 12వ మైల్ నుంచి రూట్ తెలియని రూట్ కదా, అయినా మెయిన్ రోడ్ అది ఆ రోడ్లు వెళ్ళకూడదు. చెప్తే ఏంటారు తెలిసిపోతుంది. అదిగో అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ కదా. చూడు ఏర్లు ఎలా దీపింది. పుష్కలంగా వాటర్ ఉంటుంది. చెట్లు ఎప్పుడు ఎక్కడ పడిపోతాయో తెలీదే. మీట్సార్తో వీడియో కానీ రీల్లో పెడతావా? దానికి పాట యాడ్ చేసి పాడే రూట్ ఇప్పుడు ఎంత 5th గేర్లో ఉన్నావా? నేను 3rd గేర్కి వచ్చేసాను. 3rd గేర్లోనే ఉన్నాను. ఇంకా 5th ఉంటే పర్లేదు కదా. ఇంకా కాదు డౌన్ అయినా కానీ 3rd ఉండి క్లచ్ పడుచుకోవాలా? ఏదో తేడా వచ్చింది దానికి అలా వదిలేసాను. బండి నిలబడుతుంది. చూడు, ఒక్క ఇంటికి ఒక ఊరు. ఇక్కడ ఒక్కొక్క ఊర్లో 2 ఇళ్ళులే ఉంటాయి. దానికి ఊరు పేరు. వాళ్ళు ఇంకా అక్కడే ఉండండి, ఆ చుట్టూ వ్యవసాయం చేసుకుంటారు. ఓకే. ఇంకోటి ఏం ఉండదు. ఇంకా ఆవులు, గేదెలు, ఈ కార్లు అమ్ముకోవడం, పండిని ఇది తెచ్చుకోవడం. క్లియర్ చెయ్యి, ఇది క్లారిటీ రావడం. ఓకే. ఆ ఒక్క ఇంటిలో ఉన్నా మనం కరెంట్ ఇవ్వాలి. సాధ్యం కాని దగ్గర సోలార్ ప్యానెల్ బిగించారు. సోలార్ ఇన్స్పెక్షన్కి వచ్చింది. ఇక్కడ ఎండే రాదు. సోలార్ ప్యానెల్ ఏం పని చేస్తుంది ఇక్కడ? నేను ఇచ్చామండి ఒకసారి తెలుగుదేశం గవర్నమెంట్లోనే అరకు దగ్గర నుంచి ఇచ్చుకుంటూ వచ్చామండి. అవును, ఇక్కడ ఎక్కువ ఎండ ఉన్నప్పుడు ఎలాగ ఏటి కన్జంప్షన్ క్యాప్చర్ చేస్తాయి. కన్జంప్షన్ ఎక్కువ రాదు కదా, ఏదో అలాగ వస్తుంది.
ఇక్కడ అంత ఉపయోగం లేదు కదా. చూడు ఎలా చేసుకొచ్చేస్తున్నాడు. అమ్మాయి అమ్మేయడానికే గుమ్మడికాయ అది 1000 రూపాయలండి మంచం. ఇది ఎంత మంచాలి భలే కట్టుకొచ్చేస్తున్నారా. అల్లదా దానికి వెళ్ళి నవారు కొనుక్కోవాలి. ఇది ప్లాస్టిక్ తాడు. లైఫ్ స్పాన్ ఒక 3-4 years ఉంటుందా? అంతే సేల్ అయిపోతాయండి ఇక్కడ పాడేది. కింద పడుకున్నట్టుందా? ఇది బ్యాచ్ అండి. కారులో వచ్చినట్టే. ఏం కార్లో వచ్చినట్టు వెళ్తున్నారా? పొల్లో తుపాకి సరి ఎట్టా రేగుతుందో చూడు, అంతా భూతే. అటు నుంచి వచ్చినోడికి సైడ్ ఇచ్చేయాలి తెలుసా. అసలు దిగినాడు జాగ్రత్త దిగాల. ఎక్కినోడికి సైడ్ ఇచ్చేయాలా. ఆడు కంట్రోల్లో ఆడు స్పీడ్గా వస్తాడు కాబట్టి వాడు గేర్లో ఉంటాడు కాబట్టి ఆడు బండి కంట్రోల్లో ఉండదు, మన బండి కంట్రోల్లో ఉండదు. కానీ ఎక్కినోడికి సైడ్ ఇస్తూ మనం వెళ్ళాలి. తాయి చూడు. నేను కూతురండి. అట్టుపళ్ళు ఉంటే ఉంది సార్ అట్టుకోండి. తింటాయి. ఈ అడవిలోనే ఇన్ని ఔషధ గుణాల చెట్లు ఉన్నాయో. రామ సీతాఫలాలు ఇక్కడ ఉన్నాయి. స్పీడ్లో వచ్చి దాని దగ్గరికి వెళ్ళిపోతారు తెప్పలాక. రొయ్యలు ఆలరయ్యలు అయ్యే పాటలు. గోవింద్ గారు రామ పిశాచి పాట తీసారు. అదే రొయ్యి పిల్లలు ఆలరయ్యలు అయ్యే పాటలు. అదే అంటున్నాను. జిలానీ కూడా వాళ్ళు మంచిది మిస్ అయిపోయారు. ఈరోజు మాత్రం డౌన్ చూసి ఎలా ఉందో. ఎయిర్ బెండ్ బాబు ఎంత మాట్లాడేస్తున్నాం ఏంటి రికార్డ్ అయిపోతుంది. ఆపేద్దామా? ఆపే.